ఎస్జే మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మనం ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చి నవాంశ చక్ర నిర్మాణము. షోడశ వర్గ చక్రాలకి సంబంధించిన సిరీస్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఒక్కొక్క వర్గ చక్రము అనేది ఎలా తయారు చేయబడుతుంది అనే దానికి సంబంధించిన సిద్ధాంత వివరణ అనే దాన్ని నేర్చుకుంటున్నాము. సో అందులో ఈరోజు వీడియోలో నవాంశ చక్రము. సో దానినే మనము D9 చార్ట్గా చెప్తారు. సో మనకి షోడశ వర్గ చక్రాలలో 16 వర్గ చక్రాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మనం వినేది అండ్ ప్రతి యాస్ట్రాలజర్ నేర్చుకునేది, ప్రతి యాస్ట్రాలజర్ చూసేది D9 చార్ట్. ఓకే, మనకి ఆల్రెడీ చెప్తారు వర్గ చక్రాలలో అంటే 16 వర్గ చక్రాలలో నవాంశ చక్రము ఒక మకుటం వంటిది అనేసి యూజ్ చేస్తారు. అండ్ రాశి చక్రము శరీరం అయితే నవాంశ చక్రము ప్రాణము అనేలాంటి వాటిని కూడా అంటే మనము ఆల్రెడీ నేర్చుకునే క్రమంలో ఇవి చదువుతాము. అంటే ఏంటి, ఒక జాతక చక్రానికి ఈ ఉన్న 16 వర్గ చక్రాలన్నీ కూడా రాశి చక్రం నుండే తయారు చేయబడినప్పటికీ కూడా ఇందులో కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది నవాంశ చక్రానికి అనే విషయము మనకు ఆ 2 పాయింట్స్ ద్వారా అర్థమవుతుంది. మనకి ఏ వర్గ చక్రం తయారు చేయాలి అన్నా మనకి రాశి చక్రంలో ఒక్కొక్క రాశి యొక్క ప్రమాణం 30 డిగ్రీలు కాబట్టి ఇక్కడ ఈ రాశి చక్రాన్ని ఏ చక్ర నిర్మాణం చేస్తున్నామో అన్ని భాగాలుగా డివైడ్ చేస్తారు. 30 డిగ్రీలని 9 భాగాలుగా విభజించగా సో ఒక్కో భాగము అనేది 3 డిగ్రీల 20 నిమిషాల ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. సో అందులో ఈ 30 డిగ్రీలని 9 భాగాలు చేయగా ఫస్ట్ భాగము అంటే 0 డిగ్రీల నుండి 3 డిగ్రీల 20 నిమిషాల వరకు మొదటి నవాంశ. ఓకే, అంటే ఏదైనా గ్రహము కానీ లేదు అంటే లగ్నము కానీ మనకి 0 డిగ్రీల నుండి 3 డిగ్రీల 20 నిమిషాలలో ఉంది అంటే మొదటి నవాంశలో ఉంది అని అర్థం. నెక్స్ట్ 3 డిగ్రీల 20 నిమిషాల నుండి 6 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంది అంటే రెండవ నవాంశలో ఉంది అని అర్థం. సో ఈ విధంగా పూర్తిగా ఏంటి, ఇది 3వ నవాంశ, 4వ నవాంశ, 5వ నవాంశ, 6 అండ్ 7 అండ్ 8, 26 డిగ్రీల 40 నిమిషాల నుండి 30 డిగ్రీల వరకు గనక ఒక గ్రహం ఉంటే అది 9వ నవాంశలో ఉంది అని అర్థం. ఓకే, సో ఇలా ముందుగా మనందరికీ తెలిసిన విషయమే రాశి చక్రం నుండే నవాంశ చక్రం అనేది నిర్మిస్తాం. కాబట్టి మీ రాశి చక్రంలో మీ లగ్నము ఏ డిగ్రీలలో ఉంది అండ్ ఏ గ్రహాలు మనకు ఉండేటువంటి 9 గ్రహాలు ఏ డిగ్రీలలో ఉన్నాయి వీటన్నింటినీ సరిగ్గా గమనించి సో ఇందులో కూడా 3 డిగ్రీల 20 నిమిషాల వరకు ఒక్కొక్క భాగంగా డివైడ్ చేసుకొని సో ఏ భాగంలో ఉందో చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, మనకి మేషం నుండి మీనం వరకు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులతో కూడి ఉన్నదే రాశి చక్రం అని తెలుసు. అండ్ మనము సప్తాంశ చక్రంలో ఏంటి బేషి రాశులు సరిరాశులు అనే దాని నుండి చక్ర నిర్మాణం చేశాము. ఇక్కడికి వచ్చేసరికి చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు ఈ మూడింటి ఆధారంగా మనకి రూల్స్ ఇవ్వడం జరిగింది. మనందరికీ కామన్గా బేసిక్గా నేర్చుకునే మొదట్లోనే ఈ చర, స్థిర, ద్విస్వభావ, అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం ఇలాంటివి అండ్ బేషిరాశులు, సరిరాశులు వేటినంటారు, ఎందుకంటారు, వీటన్నింటి గురించిన వివరణ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నవాంశ చక్రానికి ఏంటి చర, స్థిర, ద్విస్వభావ. మళ్ళీ ఇక్కడ ఏంటి చర, స్థిర, ద్విస్వభావ. నెక్స్ట్ చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ. అంటే మేషము అండ్ కర్కాటకము, తుల అండ్ మకరం ఇవి 4 చరరాశులు. అండ్ వృషభము, సింహము, వృశ్చికము, కుంభము స్థిర రాశులు. మిథున, కన్య, ధనస్సు, మీనాలు ద్విస్వభావ రాశులు అవుతాయి. ఓకే, సో ఇక్కడ రూల్స్ అనేవి ఈ మూడింటి ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఒకవేళ మన యొక్క లగ్నము కానీ మన జాతకంలో గ్రహాలు కానీ చరరాశుల్లో ఉంటే ఎలా అని, ద్విస్వభావ రాశుల్లో ఉంటే ఎలా అని, స్థిర రాశుల్లో ఉంటే ఎలా అనేసి. ఓకే, సో చరరాశుల్లో గనక గ్రహం కానీ లగ్నం కానీ పడితే
అక్కడి నుండే లెక్కించాలి, అంటే ఆ స్థానం నుండే లెక్కించాలి అని అర్థం. ఓకే. అండ్ ద్విస్వభావ రాశుల్లో గనక లగ్నము పడినా గ్రహాలు పడినా అక్కడి నుండి 5వ స్థానం నుండి మళ్ళీ లెక్కించాలి అని అర్థం. ఏదైతే ఒక ద్విస్వభావ రాశిలో గ్రహం ఉందో అక్కడి నుండి 5వ రాశి వరకు వెళ్ళి ఆ గ్రహము ఏ నవాంశలో ఉందో అన్ని రాశులు లెక్కించి గ్రహాన్ని వేయాలి. ఓకే. అండ్ స్థిర రాశుల్లో గనక గ్రహం ఉన్నట్లయితే ఈ స్థిర రాశులు ఏంటి, ఇప్పుడు వృషభ, సింహ అండ్ వృచ్చిక, కుంభ, ఇందులో గనక ఉన్నట్లయితే గ్రహాన్ని 9 నుండి, అంటే ఆ స్థిర రాశి నుండి 9వ సంఖ్య తర్వాత నుండి మళ్ళీ ఎన్నవ నవాంశలో ఉందో లెక్కించి వేయాలి. ఓకే. ఈ నవాంశ చక్ర నిర్మాణాన్ని ఒక 3 రకాలుగా నిర్మించవచ్చు. ఇలా చెర, ద్విస్వభావ, స్థిర అనే ఈ కాన్సెప్ట్ నుంచి అగ్నితత్వం, భూతత్వము అండ్ ఇంకొక కాన్సెప్ట్, వీటి ద్వారా 3 ద్వారా నిర్మాణం చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని యూస్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే చెర, స్థిర, ద్విస్వభావ ఆయా రాశుల్లో ఉన్నప్పుడు ఆయా గ్రహాలని కానీ ఆయా లగ్నాన్ని కానీ ఎక్కడ వేయాలి అనే విషయాన్నే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే. సో చెర రాశుల్లో ఉంటే అదే రాశి నుండి లెక్కిస్తూ వేయాలి. ద్విస్వభావ రాశుల్లో ఉంటే దానికి 5వ రాశి నుండి లెక్కిస్తూ వేయాలి. స్థిర రాశుల్లో గనక ఉంటే దానికి 9వ రాశి నుండి లెక్కిస్తూ వేయాలి అని అర్థం. ఏ చక్ర నిర్మాణాన్ని అయితే చేస్తామో సో దాన్ని బేస్ చేసుకొని ఏంటి నవాంశ లగ్నము అనేసి చెప్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మేషంలో గనక ఒకవేళ 18 డిగ్రీలలో లగ్నం ఏర్పడింది, స్వతహాగా జన్మ లగ్నం అనుకుందాం. సో ఇప్పుడు నవాంశ లగ్నం ఏమవుతుంది అనే విషయానికి వస్తే ముందు మేషం ఏంటి, చెరరాశి. ఈ చెర రాశుల్లో ఏదైనా గ్రహం ఉన్నా లగ్నం ఉన్నా ఇక్కడ నుండే లెక్కించాలి అని అర్థం. మరి లెక్కించేటప్పుడు 18 డిగ్రీలు అనేవి ఏ నవాంశ కిందికి వచ్చాయి, 16 నుండి 20 వరకు 6వ నవాంశ కిందికి వచ్చాయి. అంటే అప్పుడు మేషం నుండి లెక్కిస్తూ 6వ రాశి అనేది నవాంశ లగ్నము అవుతుంది. అంటే మేషానికి 6వ రాశి ఏమవుతుంది, కన్యా లగ్నం. అంటే జన్మజాతక చక్రంలో మేషలగ్నం 18 డిగ్రీల్లో ఏర్పడింది అంటే నవాంశాలో కన్యా లగ్నం నవాంశ లగ్నం అయింది అని అర్థం. ఓకే. సో అలా కాకుండా ద్విస్వభావ, ఒకవేళ జన్మలగ్నం మిథున లగ్నం అనుకోండి, మిథున లగ్నము 1 డిగ్రీలోనే ఏర్పడింది అని అనుకుందాం. సో మిథునము అనేది ద్విస్వభావం కాబట్టి అక్కడి నుండి 5వ రాశినే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల నుండి లెక్కించాలి. 1 డిగ్రీ కాబట్టి ఫస్ట్ నవాంశలోనే ఉంది, అంటే తుల అనేదే ఇక్కడ నవాంశ లగ్నం అయ్యింది అని అర్థం. ఓకే. అలా కాకుండా స్థిర రాశులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కుంభరాశి అనేది కుంభలగ్నం అనేది జన్మలగ్నం అయింది, అదేదో ఒక 11 డిగ్రీలలో ఏర్పడింది. సో కుంభలగ్నము అనేది మీ జన్మలగ్నం అయితే ఇక్కడ స్థిర రాశి అయింది. సో ఫస్ట్ స్థిర రాశి కాబట్టే ఇక్కడ నుండి 9వ రాశిని ఫైండ్ అవుట్ చేయాలి. సో కుంభానికి 9వ రాశి ఏంటి, తుల. సో ఈ తుల నుండి లెక్కించడం మొదలు పెట్టాలి. మరి అప్పుడు మొదలు పెట్టడానికి మళ్ళీ 11 డిగ్రీలు అనేవి చూడండి 10 నుండి 13.5 డిగ్రీలు, అంటే 4వ నవాంశలో ఉంది. అంటే తుల నుండి లెక్కిస్తే 1, 2, 3, 4 మకర లగ్నము అనేది నవాంశ లగ్నము అయింది అని అర్థం. సో అదేవిధంగా గ్రహాలని కూడా ఏ రాశుల్లో చెర, స్థిర, ద్విస్వభావ రాశుల్లో ఎక్కడున్నాయి అండ్ ఏ నవాంశలో ఉన్నాయి అనేది మనం ఆయా గ్రహాల డిగ్రీలను బేస్ చేసుకొని చూసుకొని ఈ 159 అనే ఫార్ములా ద్వారా మనము నవాంశ చక్రాన్ని నిర్మించవచ్చు. ఓకే. సో నవాంశ చక్రానికి సంబంధించిన అంటే ఉపయోగాలు అవ్వచ్చు, దీనిని చూసే విధానము అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ సో షోడశ వర్గ చక్రాల గురించి గురువు గారు ఎందుకు వద్దన్నారు అనే టాపిక్ని నేను ఈ వర్గ చక్రాల చివరిలో తెలియజేస్తాను అని చెప్పాను. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా
ఇవన్నీ సిద్ధాంతపరంగా నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉండే వారికైనా కూడా యూజ్ అవుతుంది అనే విషయంగా నేను తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా నవాంశ చక్రం యొక్క ఉపయోగము అండ్ దీనిది ఏంటి అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి, వివాహంలో ఉండేటువంటి ఒడిదుడుకులు అవ్వచ్చు, సంతోషాలు అవ్వచ్చు, అండ్ వివాహము, అత్తగారి కుటుంబము, కుటుంబ సౌఖ్యము, సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని చూడడానికి నవాంశ చక్రాన్ని వాడాలి అనే విషయాన్ని ఎక్కువగా సూచిస్తారు. అండ్ ఒక వివాహం అనే కాన్సెప్ట్లోనే కాకుండా రాశి చక్రంతో పాటుగా నవాంశ చక్రాన్ని కూడా పక్కన పెట్టుకొని మాత్రమే అనాలిసిస్ చేయాలి అనేటువంటి విధమైనటువంటి ఫార్ములాస్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో అయినప్పటికీ కూడా నవాంశ చక్రం చూడడము అనేది చాలా మంచిదే. సో దీని నుండి కూడా మనం చాలా రకాలుగా విశ్లేషణలు చేయవచ్చు. ఇది తప్పు అనేది మాత్రం కాదు. అయినప్పటికీ గురువు గారు వీటిని ఎందుకు పట్టించుకోలేదు అనేది మనం చివరిలో నేర్చుకుందామండి. సో నేను ఏదైతే కాన్సెప్ట్ నేర్పించాలి అనుకుంటున్నానో అంటే ఒక్కొక్క వర్గచక్రం ఎలా వేయాలి సిద్ధాంతపరంగా అనే విషయాన్ని మాత్రమే ఈ వీడియోల ద్వారా నేర్చుకోండి. వీటికి సంబంధించినటువంటి ప్రతి డౌట్కి సమాధానాలు మనం చివరిలో నేర్చుకుందాం. ఓకేనా?